మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మరి ప్రతిరోజు మరి రైతులకు నిరంతరం ఈ కందుల కొనుగోలు కార్యక్రమం అయిపోయే వరకు కూడా ప్రతిరోజు నాణ్యమైన అన్నం ఈ మార్కెట్ యార్డ్ ద్వారా మరి బయటికి పోయి ఇబ్బంది పడుకోకుండా ఆ రైతులకు ఇక్కడే సంతృప్తమైన భోజనం పెడుతున్నాము. మరి మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మరి ఈరోజు ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడకుండా బయటకు పోయి ఇబ్బంది పడుకోకుండా మరి ఈ మార్కెట్ యార్డ్ నందే మరి అన్నము భోంచేసుకొని ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుకోకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి బయటకు పోతే ఆ రైతు కూడా ఇబ్బంది పడకుండా 100-150 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు కూడా మరి కాకోకుండా ఈ మార్కెట్ యార్డ్ నందే మరి భోజన సౌకర్యం కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి చేపట్టడం జరిగింది. మరి రైతులు బయటికి పోయి ఇబ్బంది పడి మరి ముసలోళ్ళు ఆడోళ్ళు అంతా వచ్చింటారు. మరి ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా మరి నారాయణ స్వామి గారు అయితేనేమి మరి గుమ్మనూరు బ్రదర్స్ అంతా కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ కందుల కొనుగోలు కార్యక్రమం అయిపోయే వరకు కూడా భోజనం మంచి సౌకర్యమైన భోజనం పెడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మాది మైనాపురము, కందులు వేసుకొని వచ్చినాము. మేము ఆకలి అవుతుంది, అన్నం బయట పోతే ఏమి తెలియదు. ఆయన్నే అన్నం పెట్టిస్తున్నాడు మంచిగా. కందులు తూకాలు పట్టే లోపల భోజనాలు చేయండి అమ్మ, కడుపు నిండి తినండి అని పట్టిస్తున్నాడు. బాబు కడుపు నిండి తింటున్నాము. రసము, పప్పు అన్ని బాగున్నాయి. దేవుడు చల్లగా చూడండి. నా పేరు మోహన్ బాబు నాయక్. మా ఊరు వచ్చి మురకలపండ తండ. నిన్న వచ్చినాను. కంది పడుతున్నారు. ఇంకా భోజనం నిన్న కానీ బాగా పెట్టినారు, ఈరోజు కానీ బాగుంది. పప్పు రసము, నిన్నైతే స్వీట్ పెట్టినారు. పప్పు రసము అన్నం చట్నీ. ఇటు పోవాలంటే కొంచెం దూరము, హోటల్ పోవాలన్నా కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు పోవాలన్నా కానీ ఇక్కడ వదిలేసి పోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బాగా సౌకర్యం పెట్టండి. నిన్నటి నుంచి గుమ్మూరు జయరామన్న బాగా మంచి భోజనం పెట్టిస్తుంది. కదిరిపల్లి మాధవయ్య. ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు గుమ్మనూరు జయరామ్ గారు. అన్నము టేస్ట్ బాగుంది. పప్పు సాంబారు అన్ని బాగున్నాయి. ప్రజలందరికీ వచ్చిన వాళ్ళ రైతులందరికీ భోజనాలు బాగా పెడుతున్నారు. కందులు వేయడానికి వచ్చినాను గవర్నమెంట్ కి. బయటకు పోతే పరిస్థితి డబ్బులు ఎక్కువైతాయని గుమ్మనూరు జయరామ్ గారు ఇక్కడే భోజనాలు అరేంజ్మెంట్ చేసినారు. రైతులకి ఇబ్బంది లేకుండా చేసినారు. గుమ్మనూరు జయరామ్ గారికి ధన్యవాదములు.